అనకాపల్లిలో అత్యంత భారీ గణపతి. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పట్టణం ఇప్పుడు దేశం చూపును ఆకర్షిస్తుంది. ఇక్కడ 126 అడుగుల భారీ శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహం రూపుదిద్దుకుంటుంది. దేశంలోనే అతిపెద్దదైన ఈ విగ్రహం గిన్నీస్ బుక్లోకి ఎక్కవచ్చని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ విగ్రహాన్ని ప్రముఖ శిల్పి కామధేను ప్రసాద్ పర్యవేక్షణలో 25 మంది కార్మికులు దాదాపు నెల రోజులుగా తయారు చేస్తున్నారు. ఈ వినాయకుడి విగ్రహం తయారీకి 4 టన్నుల మట్టిని వినియోగించారు. మండపం కోసం 90 టన్నుల సర్వేకర్రను వినియోగించారు. విగ్రహం మండపం పనులు ఈ నెల 25వ తేదీ నాటికి పూర్తి కానున్నాయి. వినాయక చవితి రోజున అంటే ఈ నెల 27వ తేదీన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. వచ్చే నెల 23వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ కాలంలో రోజుకో సాంస్కృతిక కార్యక్రమం, ఆధ్యాత్మిక పోటీలు నిర్వహిస్తారు. 5,000 మందికి పైగా శ్రీహరిసేన సభ్యులు భక్తుల సేవలో పాల్గొంటారు. ముఖ్య వివరాలు: ఉచిత దర్శనం ప్రతిరోజు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ఉంటుంది. అన్నదానం సెప్టెంబర్ 22న 30,000 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు. నిమజ్జనం సెప్టెంబర్ 23న విగ్రహం ఏర్పాటు చేసిన వద్దే నిమజ్జనం జరుగుతుంది. ఈ ఉత్సవాలకు సుమారు 70 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, దేశవ్యాప్తంగా 20 నుంచి 25 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని నిర్వాహకులు తెలిపారు. కుల మతాలకు అతీతంగా అందరి సహకారంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కమిటీ కన్వీనర్ బుద్ధ భూలోకనాయుడు పేర్కొన్నారు. Subscribe our channel AP Power News.